ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత జనసేన పార్టీలో చేరడంతో పార్టీలో మరింత నూతన ఉత్సాహం నెలకొందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం అధ్యక్షులు చివటం శివ ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. విడివాడ రామచంద్రరావు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. విడివాడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని అన్నారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, యువతకు స్వయం ఉపాధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు సిద్ధాంతాలు మెచ్చి మరి ఈరోజు జనసేన పార్టీలో వీరందరూ చేరటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఎందువల్లంటే దేశానికి వెన్నెముక రైతు ఎలాగో మరి అలాగే యువశక్తి యువత అవసరం. మరి మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారు, 25 కేజీలు ఉచిత బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు చూపించాలి, వాడే రాజకీయ నాయకుడు అని మా నాయకుడు పలుకుతుంటే నేను బట్టలు నొక్కుతాను, మీరు శుభ్రంగా ఇంటికాడ ఉండండి, ఉపాధి అవకాశాలు ఏమీ ఉండవు, నేను బట్టలు నొక్కుతాను, కోటా కాడికి వెళ్ళి కోటా తెచ్చుకోండి, లేకపోతే అమ్మ కూడా వేస్తాను, మీరు ఫ్రీగా చదువుకోండి, ఈ తింగర మాటలు తప్ప మరి యువతకి ఏ విధంగా మనం యువతని పేరెంపిద్దాం, యువతలో ఉన్న శక్తిని బయటికి తీసుకొద్దాం అన్న ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదు. రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రావటం తథ్యం. యువతకి మేమున్నాము అని భరోసా ఇచ్చి రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది స్కిల్ ఉన్న చదువు ఉన్న వ్యక్తులందరినీ గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇంచుమించు ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయలు సొంతంగా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకున్నా ఉద్యోగం చేసుకున్నా ఉపయోగపడే విధంగా మరి జనసేన పార్టీ ఇస్తుందని పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో యువతని సక్రమైన మార్గంలో నడపాలి, యువతకు అందరికీ ఉపాధి చూపించాలి, యువత శక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగించాలి, ఆ శక్తితోటి ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలపాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని వీరందరూ ఇన్స్పైర్ అయ్యి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి మరి తణుకు నియోజకవర్గంలో ఇంతమంది తణుకు పట్టణం నుంచి మరి మా ఆఫీస్కి వచ్చి వీళ్ళందరూ జాయిన్ అవటం నాకు చాలా ఆనందంగా ఉంది. జై జనసేన.